హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ రాణి. ఈరోజు మన బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మంచి స్పంజీగా మంచి దోస అండి. మెత్తగా ఎక్కడ సుక్క ఆయిల్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. ఆయిల్ లేకుండా స్పంజీగా టేస్టీగా ఉండేలా మంచి దోస చూపిస్తాను మీకు. అందుకోసం ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ముప్పావు కప్పు వరకు అటుకులు వేసేసుకోండి. ఇలా వేసుకున్న ఈ అటుకుల్ని శుభ్రంగా వాష్ చేయండి వాటర్ పోసి. అలా 2 టైమ్స్ కడిగేసేయండి. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ తీసుకొని పోసేయండి అందులో. ఇప్పుడు అదే కప్పుతో కప్పు పెరుగు తీసుకున్నాను నేను. మీరు హాఫ్ కప్పు తీసుకున్నా పర్లేదు. కప్పు పెరుగు వేసేసాను. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేయండి. ఇప్పుడు ఇవి 3 ఒకసారి అలా కలిపేసేయండి. బాగా కలిసేలా అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు కలిసేలా ఒకసారి స్పూన్‌తో అలా కలిపేసేయండి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేయండి. ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా పోసేసి బాగా కలపండి. ఇక్కడ ఉండలు ఉండకూడదండి. పిండి ఎక్కడ ఉండలనేది లేకుండా బాగా కలిసేలా కలపండి. ఇక్కడ ఒక 2 టైమ్స్ అయినా పడుతుందండి. ఇది కలపండి బాగా. ఎంత కలిపితే అంత బాగా కలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఈ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు కానీ, పావుగంట కానీ పక్కన పెట్టేసేయండి. ఆ రవ్వంతా నానుతుంది. ఈలోపు మనం ఒక కమ్మటి చట్నీ రెడీ చేసుకుందామండి. ఇందులోకి కాదు ఈ దోసకి, ఇడ్లీకి అన్నిటికి బావుంటుందనమాట. ఆ చట్నీ కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 2 టీ స్పూన్లు మినపప్పు వేసేయండి. 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసేయండి. వాటిని అలా కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ చట్నీ ఇందులోకే కాదండి, ఎందులోకైనా బావుంటుంది. చపాతీలోకి కూడా బానే ఉంటుంది. అన్నిటిలో బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈ చట్నీని కూడా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 5, 6 ఎండుమిర్చి కూడా వేసేయండి. వాటిని కూడా అలా కొంచెం ఫ్రై చేయండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు 2 ఇంచులు అల్లం ముక్క తీసుకొని వేసేయండి. అల్లం ముక్కను కూడా అలా కలిపేసి, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 3, 4 తీసేసుకోండి. అవి కూడా వేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసేయండి. అది కూడా అలా కొంచెం ఒక నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేయండి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు ఇలా అలా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసేయండి. ఇక్కడ కొంచెం మరీ మెత్తగా ఎక్కువ మగ్గాల్సిన పని లేదండి. కొంచెం మగ్గితే సరిపోతుంది. అయితే కొంచెం ఒక టీ స్పూను సాల్ట్ వేసేయండి. నేను 1 ½ వేసాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసేయండి. చింతపండు వేయండి. ఇక్కడ చింతపండు కొంచెమే పడుతుందండి. టమాటా పులుపు ఉంటుంది గదా! ఎక్కువ పట్టదు. కొంచెంగా చింతపండు వేయండి. ఇలా బాగా కలిపేసేయండి. ఇప్పుడు పసుపు ఓ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేయండి. ఒక 2 మినిట్స్ వీటిని అలా ఫ్రై కానివ్వండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువేమో కర్రీకి అయినట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి.
కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. కానీ కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం వేసేసేయండి. కొత్తిమీర కూడా కొంచెం వేసేయండి, లేకపోయినా పర్లేదు. అలా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన వీటిని చల్లారనివ్వండి. స్టవ్ ఆపేసేద్దాం. వీటిని పక్కన చల్లారబెట్టేసుకుని ఇక్కడ చల్లారిన తర్వాత ఇలా జార్లోకి వేసేసుకొని మొత్తం అవి చల్లారినవన్నీ జార్లోకి వేసేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టాలి. ముందే వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూసారా? ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకోండి. ఇందులో పప్పులు ఉన్నాయి కదా, మనం వాటర్ పడుతుంది, గట్టిగా అవుతుంది. అందుకని వాటర్ వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పలుసుగా మిక్సీ పట్టేసుకోండి, మెత్తగా పలుసుగా ఉండేలా. ఇక్కడ చూసారా? ఇలా ఉండేలా పట్టేసుకుని ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ పోపు పెట్టాను ఆ చట్నీకి. కొంచెం ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసేసుకోండి. 1, 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేయండి. కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. ఇలా ఫ్రై అయిన ఈ పోపుని తీసుకెళ్ళి అందులో మనం మిక్సీ పట్టేసుకున్న చట్నీ ఉంది కదా, అది ఒక బౌల్లో తీసుకొని అందులో పోసేసుకోండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం మిక్సీ పెట్టుకుని ఉంచాం కదా చట్నీ, ఇప్పుడు ఇందులో పోపు పోసేసుకుందాం. అయిపోయింది చట్నీ. ఇలా చేసుకునే ఈ చట్నీ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇలా బాగా కలిపేసేయండి. ఇంక ఇది డైనింగ్ టేబుల్ పెట్టేసుకుని ఇప్పుడు మనం దోశ పిండి చూద్దాం. ఇందాక కలిపి పెట్టాం కదా, ఈ బేటర్ మొత్తం చూసారా ఇక్కడ ఎలా ఉందో? ఒక్కసారి ఇలా స్పూన్తో కలిపేసి ఇక్కడ చూడండి, చాలా మెత్తగా నానిపోయింది. అటుకులు రవ్వ కదా, నానిపోయేసరికల్లా గట్టిగా అయిపోయింది. రెండుటికి నానేసరికల్లా వాటర్ తీసుకుంటాయి కదా గట్టిగా. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకుని కొంచెం వాటర్ ముందుగా అయితే మామూలుగా పెట్టేసుకోండి. ముందున ఇలా జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేయండి, మెత్తగా పట్టేయండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పట్టేయండి. ఇలా ఇలా ఉండాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది బేటర్ మొత్తం ఇలా ఉండాలి అన్నమాట. ఇలా ఉండాలి. ఎందుకంటే ఇది ఇంకా నానే కొద్దిగా రవ్వ నీళ్లు తీసుకుంటుంది కదా, వాటర్ తీసుకుంటుంది కదా, గట్టి పడుతుంది. అందుకని ఇలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక సోడా ఉప్పు ఒక స్పూన్ అన్న వేసుకోండి. లేదంటే ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసి ఒక్క నిమ్మ చెక్క పిండుతున్నా అండి. నిమ్మకాయలో హాఫ్ చెక్క, హాఫ్ తీసుకుని ఇలా ఇప్పుడు ఇందులోకి పిండేస్తే ఇలా పిండేసేయండి సోడా ఉప్పులోకి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి. ఇందులోకి మీరు ఈనో ప్యాకెట్ వాడుకున్నా ఏం లేదు, సరిపోతుంది. నేనైతే ఇలా సోడా ఉప్పు నిమ్మరసం వాడుతున్నాను. ఇలా పోసేయండి. ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇలా పోసిన నిమ్మరసం సోడా ఉప్పు కలిపి పోసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేసేయండి. మనం ఇలా కలుపుతూ ఉంటే బబుల్స్గా వస్తుంది పిండి, అప్పటి వరకు కలపాలి. ఇక్కడ చూసారా, మీకు బబుల్స్ ఎలా కనిపిస్తుందో అలా వచ్చేలా బాగా కలపాలి. ఇలా కలిపితే మనం దోశకి రెడీ అయినట్లు. ఇప్పుడు టేస్ట్ ఉప్పు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చూసుకొని కొంచెం సరిపోకపోతే వేసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు, నేను మళ్ళీ వేస్తున్నాను.
అలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇక్కడ మొత్తం బ్యాటర్ వచ్చేసరికి ఇలా ఉండాలి దోస వేయటానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టేసుకొని, ఇక్కడ దోస వేయటానికి బాగా హీట్ రావాలండి. స్టవ్ హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టేసుకొని స్టవ్ బాగా హీట్ వచ్చిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఇలా ఏసిన తర్వాత ఇంక దాన్ని టచ్ చేయకూడదండి. ఇంకసలు అలా వదిలేసేయాలి. ఇలా దోస పిండి ఏసిన తర్వాత ఇంక దాన్ని అసలేమీ మీరు కదిలిచ్చవద్దు. అలానే బబుల్స్, బబుల్స్ వస్తూ అలా ఫ్రై అయ్యే వరకు ఉండాలి. హైలో పెట్టుకుని కొంచెం సేపు ఉంచుకుని తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉంచితే చక్కగా ఫ్రై అవుతుంది. అప్పుడు ఇంకా తిప్పి వేయకూడదు. ఆ దోసని ఇంక తిప్పకుండా ఆముతున్నే తీసేసుకోవాలనమాట. ఇక్కడ చూసారా బబుల్స్ బబుల్స్‌గా ఎలా వచ్చేసిందో మీకు. ఇలా ఉన్న దోసని ఇంకా అలాగే తీసేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవటమే. ఇంకా అలాగే మళ్ళీ వేసేయాలి. మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ ఇటు రావాలి. హైలో పెట్టేసుకొని పెనం బాగా హీట్ వచ్చే వరకు ఉంచాలి. ఇక్కడ గనక హీట్ రాకుండా ఏస్తే దోస రాదు. నేను ఇప్పుడు మీకు ఇక్కడ గరిట ఒక్కొక్క గరిట వేసి చూపిస్తున్నాను. 2 గరిటెలు కావాలన్నా కానీ అలాగే వేసేసుకుని మీరు ఇక దాన్ని టచ్ చేయకుండా ఇలానే వదిలేసేయాలిక. ఇంకా అలా వదిలేసిన తర్వాత మళ్ళీ హైలో నుంచి లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుని పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి. మళ్ళీ దోస కావాలంటే మళ్ళీ హైలో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 2 గరిటెల మీటర్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా నేను దాన్నేమీ టచ్ చేయలేదు చూడండి. అలానే ఏసి వదిలేసేయాలి. ఇక్కడ అలా ఎక్కువ వేసినప్పుడు ఇలా మందంగా వస్తుంది. అలా కూడా వస్తాయి. ఇంకా మన దగ్గర ఎంత బ్యాటర్ అయితే ఉందో అంత మొత్తం కూడా ఇలానే వేసేసుకోవాలి. వేసుకునే ముందు బాగా హైలో పెట్టుకొని పెనం బాగా వేడొచ్చిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకొని మళ్ళీ తీసేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలనమాట. మళ్ళీ దోసెయ్యాలంటే మళ్ళీ హైలో పెట్టేసుకోవాలి. అలా అన్నమాట. ఎంత వేడిగా ఉంటే పెనం అంత బాగా వచ్చేస్తాయి ఈ దోసలు. వేడి తగ్గిందంటే ఈ దోసలు రావండి. అలా వేసుకున్న ఈ దోసలు మంచిగా అసలు చాలా స్మూత్‌గా ఉంటాయండి. మంచి టేస్టీగా ఉంటాయి. ఈ చట్నీతో తింటే అసలు ఎన్నైనా తినొచ్చనమాట. మీరు లెక్క పెట్టుకుంటూ తింటారు. అన్ని తింటారనమాట. అంత బావుంటాయి. అంత టేస్టీగా